చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరుగుజ్జు పెళ్ళి. పూర్వం పొట్టిలంక అనే గ్రామంలో చుక్కడనే మరుగుజ్జు ఉండేవాడు. వాడు అతి పొట్టిగా వికారంగా కనిపించేవాడు. అయినా వాడెలాంటి అడవి ఏనుగునైనా సరే మచ్చిక చేసి మహారాజుగారి గజశాలకు ఏనుగులమ్మే వ్యాపారులకు సాయం చేసేవాడు. దేశాన్నేలే మహారాజు ఒకసారి స్వయంగా వాడి నేర్పు చూసి చాలా సంతోషించి, ఒక మారుమూల కుగ్రామమైన పొట్టిలంకలో పుట్టిన నువ్వు నా దేశ పౌరుడువైనందుకు గర్విస్తున్నాను. శాపగ్రస్తుడైన నలమహారాజులాగా నువ్వు కారణజన్ముడివై ఉండాలి. నువ్వు అన్ని విధాలా నా ఆస్థానంలో ఉండవలసిన వాడివి. నా గజశాలను పర్యవేక్షించే ప్రధానాధికారిగా నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. అంతే, మరుగుజ్జు చుక్కడు మహారాజుగారి గజశాల ప్రధానాధికారి అయిపోయాడు. ఇప్పుడు చుక్కడికి ఏ లోటు లేదు. భయభక్తులతో మెలిగే ఉద్యోగులు వాడి చేతి కింద చాలామంది ఉన్నారు. అయినా వాడు తన ఆకారం గురించి న్యూనత పడటం మానలేదు. మహారాజు వాడెప్పుడూ మందకొడిగాను నిరుత్సాహంగాను ఉండటం గమనించి, నీకు కొలువులో మంచి ఉద్యోగం ఉంది. ఏనుగులను మచ్చిక చేయటంలో నీకున్న నేర్పు చూసి ప్రజలందరూ అబ్బురపడిపోతున్నారు. అయినా నువ్వు చలాకీగా సంతోషంగా ఉండటం లేదంటే బహుశా నీకొక తోడు అవసరమని నేను భావిస్తున్నాను. త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పాడు. చుక్కడు బలవంతాన నవ్వు తెచ్చుకుని, మహారాజా, తమ ఔదార్యం వల్ల నా నేర్పుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకోగలిగాను అని క్షణమాగి, క్షమించాలి మహారాజా, పెళ్లి చేసుకోమనటంలో తమరు నన్ను హేళన చేస్తున్నారని అనే సాహసం నాకు లేదు అన్నాడు. చుక్కడి మాటలకు రాజు నొచ్చుకుని, నేనన్న దాంట్లో అవహేళన ఏమీ లేదు. ప్రతి జీవికి తనకంటూ ఒక తోడు అవసరం. నీకు ఒక చక్కటి కన్యతో పెళ్లి చేయిస్తాను అన్నాడు. మరుగుజ్జు చుక్కడు రాజుకు నమస్కారం చేసి మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడు చుక్కడి పెళ్లి గురించి మహారాజు ఆలోచనలో పడ్డాడు. నిజానికి వాడి ఆకారం చూసి పెళ్లి చేసుకునే అమ్మాయికి గొప్ప త్యాగబుద్ధి ఉండాలి. రాజు బాగా యోచించి చివరకు ఒక చాటింపు వేయించాడు. చుక్కన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకునే అమ్మాయి తండ్రికి రాజు అతడు కోరుకున్న చోట సుక్షేత్రమైన మాగాని భవంతి భత్యము ఇస్తాడు. చాటింపు విని పెళ్లి కావలసిన ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామంది చుక్కడు అల్లుడవడం వల్ల పట్టబోయే మహాయోగానికి ఆశపడి ఆత్మవంచన చేసుకోబోయారు. కానీ కూతుళ్ళు ఒప్పుకోనందున కొందరు, సాటి బంధువుల ఎసడింపుల వల్ల కొందరు ఆ ప్రయత్నం మానుకున్నారు. చిట్ట చివరకు రాజుగారి పరిశీలనకు 3 అమ్మాయిలు వచ్చారు. అందులో 2 సాధారణమైన అందగత్తెలు, మూడోది చుక్కడిలాగే మరుగుజ్జు. రాజు 3ని విడివిడిగా పిలిచి, రాజునన్న జంకు కొంకు లేకుండా నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. ఇందుకు మొదటి అమ్మాయి, మహారాజా, నన్ను నా సవతి తల్లి రాచిరంపాన పెడుతున్నది. మా నాన్న ఆమె పట్ల దాసానుదాసుడిగా ప్రవర్తిస్తాడు. ఆమె నన్ను ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నది. ఇలాంటి సమయంలో మీ చాటింపు ఆమెకు వరంలా తోచింది. ఏమైనా నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. ఒకవేళ నేను నీకు చక్కటి వరుణ్ణి చూస్తే ఈ మరుగుజ్జును వదిలేస్తావా అని అడిగాడు రాజు. నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నదా అమ్మాయి విరక్తిగా. ఇక రెండో అమ్మాయి తండ్రి చాలా పేదవాడు. ఈ అమ్మాయి తర్వాత పెళ్లి కావలసిన ఇంకా 2 ఆడపిల్లలున్నారు. ఆ అమ్మాయి తను మరుగుజ్జును పెళ్లాడటం వల్ల తన కుటుంబ సభ్యులు ఎక్కువ సుఖపడతారన్న భావాన్ని వ్యక్తం చేస్తూ రాజు తన తండ్రికి ఇంకా ఎక్కువ కానుకలు ఇవ్వాలని కోరింది. రాజు మరుగుజ్జు అమ్మాయితో, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చుక్కడికి అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్లే నీకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజ్యంలోని అందమైన యువకులందరినీ రావాల్సిందిగా శాసించి వాళ్ళల్లో నువ్వు కోరిన యువకుడితో రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వు చుక్కడులాంటి మరుగుజ్జును పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. చక్కని రూపం ముందు మంచితనం, తెలివితేటలు, నేర్పరితనం లాంటివి గుడ్డిగవ్వ విలువ చేయవని నీకు తెలిసిందే కదా అన్నాడు. మరుగుజ్జు అమ్మాయి వంగి తన పొట్టి చేతులతో రాజుకు నమస్కారం చేసి, మహారాజా, రాజాజ్ఞతో నాకు నవమన్మధుడు లాంటి యువకుడితో పెళ్లి జరిపించగలరు, కానీ మనసుల్ని కలపలేరు. నేను చుక్కయ్య హోదాకు తగిన భార్యను కాకపోయినా ఆయన మనసెరిగి ప్రవర్తించగలదాన్ని అన్నది. రాజు మరుగుజ్జు అమ్మాయి మాటలకు చాలా సంతోషించాడు. ఆయన మర్నాడు చుక్కడిని పిలిచి, నీ హోదా చాటున
నీ మరుగుజ్జుతనాన్ని మర్చిపోదామని ప్రయత్నించే అమ్మాయి కన్నా నీ మనసెరిగి ప్రవర్తించే మరుగుజ్జు అమ్మాయినే నీతో పెళ్లికి ఎంపిక చేద్దాం అనుకుంటున్నాను. కాదంటే మిగిలిన 2 అమ్మాయిలలో ఒక అమ్మాయిని నువ్వు కోరుకోవచ్చు అన్నాడు. మరుగుజ్జు చుక్కడు తటపటాయించకుండా మరుగుజ్జు అమ్మాయినే కోరుకున్నాడు. రాజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. తర్వాత ఆయన దుర్భర పరిస్థితుల కారణంగా మరుగుజ్జును చేసుకునేందుకు వచ్చిన 2 అమ్మాయిలకు తగిన వరులను చూసి ఘనంగా పెళ్లిళ్ళు చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.